లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాస రాజకీయం రంజుగా మారింది. లోకల్ క్యాంపుల నుంచి కార్పొరేటర్లు దేశం దాటిస్తున్నారు. సంఖ్యాబలం నిలబెట్టుకోవడానికి టీడీపీ తన మద్దతుదారులను మలేషియా ఫ్లైట్ ఎక్కించేసింది. తొలి విడతగా 26 మంది మలేషియా శిబిరానికి స్టార్ట్ అయ్యారు. 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్ అఫీషియో కలిపి మొత్తం ఓట్లు 111 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 74 కాగా ప్రస్తుతం కూటమి బలం 71, వైసీపీ 37తో ఉంది. 2 కమ్యూనిస్టు పార్టీల కార్పొరేటర్లున్నారు. అయితే ఆఖరి నిమిషంలో పరిణామాలు మారవచ్చన్న అనుమానంతో టీడీపీ తన శిబిరాన్ని మలేషియాకు మార్చేసింది. గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాస రాజకీయం రంజుగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, గ్రేటర్ విశాఖ మేయర్ పీఠానికి సంబంధించి ఎవరికి వారు క్యాంపు పాలిటిక్స్ నడిపిస్తున్నారు, ఏం జరగబోతుంది, ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 19న గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి కూటమి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు దేశ సరిహద్దులను దాటేశాయి. ప్రస్తుతం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కొందరు మలేషియాకు, మరికొందరు శ్రీలంకకు చేరుకున్నారు. క్యాంపులు శ్రీలంక, మలేషియా కేంద్రంగా జరుగుతున్నాయి. మరికొంతమంది కార్పొరేటర్లు ఇవాళ రేపు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ నెంబర్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా 2 ఓట్లు వ్యత్యాసం కనిపిస్తుంది. అటు కూటమి తన మేయర్ పదవిని దక్కించుకోవాలనుకుంటే ఖచ్చితంగా 2 కార్పొరేటర్ల బలం అవసరం అవుతుంది. ఆ బలాన్ని సాధించడం కోసం ప్రయత్నాలు చేసుకుంటూ క్యాంపును మలేషియాకి షిఫ్ట్ చేసింది. మరోవైపు కూటమికి అవసరమైన ఆ 2 కార్పొరేటర్లు దక్కకుండా చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను అమలు చేస్తోంది. నెంబర్ 1 తగ్గినా కూడా అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది కాబట్టి అందుకు అనుగుణంగానే వ్యూహాలను అమలు చేసి క్యాంపులు రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా 2 పార్టీలు చాలా కీలకంగా ప్రెస్టీజియస్గా తీసుకున్న ఎలక్షన్ కావడంతో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నెల 19న జరిగే ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉంటుందో అవిశ్వాస తీర్మానంలో మేయర్గా హరివెంకట కుమార్ కొనసాగుతారో లేదనేది తేలే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 2 కూటములు, అంటే కూటమి ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు తమ శిబిరాలను శ్రీలంక, మలేషియాకు మార్చడంతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.